హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మా హస్బెండ్కి అయితే మార్నింగ్ షిఫ్ట్ అనమాట, అందుకని తనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. పిల్లల్ని అయితే రెడీ చేశానమాట. నేను స్కూల్కి పంపిద్దాంలే అని ఇంకా వాళ్ళ డాడీని పిలుస్తున్నారు. డాడీ మేమైతే రెడీ అయిపోయి వెళ్దామా అని ఇంకా కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారు కదా అని యూనిఫామ్ అయితే ఏం వేయకుండా ఉగాది రోజు వేసిన బట్టలు అయితే ఉంటే అవి అయితే వేసాను, సింపుల్గా ఉంటాయిలే అని. వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఓట్స్ అయితే చేశాను మా కోసము. ఇందులోకి అరటిపళ్ళు ఇంకా ఖర్జూరము జీడిపప్పు కనిపించట్లేదు, ఇందులో బాదం పప్పు అయితే వేసాను. ఇంకా వేరే డ్రై నట్స్ అయితే ఏమి లేవన్నమాట. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తీసాను కదా ముందు రోజు, అవి అలాగే సోఫా అవన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసాను. అలాగే బట్టలు ఇంకా మనం ఊరు వెళ్ళేటప్పుడు చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంక ఇక్కడ బ్యాగ్స్ సర్దుదామని చూస్తే పిల్లల బట్టలు అయితే చాలా చిందరవందరగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడే సర్దుదాం అనుకున్నా కానీ సరేలే ఇంకా ఊరు నుంచి వచ్చాక సర్దుదాంలే అనుకున్నాను. ఇంకా అందుకని ఈ బట్టలన్నీ తీసాను. మా హస్బెండ్వి నావైతే కొంచెం బాగానే ఉన్నాయి, కానీ పిల్లలు ఏంటంటే వేసేటప్పుడు హడావుడిగా లాగుతూ ఉంటాను మళ్ళీ ఇంకా అట్లాగా, అందుకని అప్పుడప్పుడు అట్లా సర్దుతూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి మామూలుగా పెట్టేస్తాను, ఇంకా నెలకు ఒకసారి మొత్తం అయితే మడతలేసి మళ్ళీ సర్దుతూ ఉంటాను. ఇంకా వాళ్ళ బట్టలన్నీ ఇంకా కిందకి పడేసి ఇంకా అన్నీ ఫోల్డ్స్ చేసి మళ్ళీ రెగ్యులర్గా వేసుకునేవి ఒకవైపు, మళ్ళీ ఫంక్షన్స్ అప్పుడు వేసుకునేవి అట్లాగా యూనిఫామ్స్ అవన్నీ అయితే పెడుతున్నాను. కర్టెన్ వేసినా కానీ డస్ట్ ఎలా వచ్చిందో కానీ ఎడ్జెస్లో ఉన్న బట్టలకైతే డస్ట్ అయితే పడిందనమాట. ఇంకా చేత్తో అయితే దులిపేశాను అవన్నీ. మా బాబువి ప్యాంట్ షర్ట్స్ అవన్నీ ఒక సైడ్, మళ్ళీ నిక్కర్స్ టీషర్ట్స్ అవన్నీ అయితే ఒక సైడ్ అయితే పెట్టాను. తను ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు నిక్కర్సే ఫ్రీగా ఉంటాయని నేను ఎక్కువ అవే వేస్తాను. ఇంకా మామూలు షర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే అంతే ఉండిపోతున్నాయి అనమాట. ఇంకా ఈ సమ్మర్లో అన్న వేద్దాంలే అని అన్నీ ఒక సైడ్కి అయితే పెడుతున్నాను. ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ అన్నీ, హాఫ్ హ్యాండ్స్ ఏమీ లేవన్నమాట. ఇంక ఇట్లానే కొన్ని వేసుకోకుండా 1-2 సార్లు వేసుకోగానే షార్ట్ అయిపోయినాయి అట్లా కూడా ఉన్నాయన్నమాట. అవి ఇంకా వేరే ఎవరొకళ్ళకి ఇస్తూ ఉంటానన్నమాట. ఎవరొకళ్ళు ఇంటి ముందుకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే అనాథాశ్రమం అని ఎట్లాగా ఆటో పెట్టుకొని వస్తారు కదా, పాత బట్టలు అట్లా తీసుకొని వెళ్ళే వాళ్ళకైతే ఇస్తూ ఉంటాను. మా పాపవి కూడా అంతే అనమాట. తనకేంటంటే ఫ్రాక్స్ అవి ఏదో ఒక సందర్భంలో తీసుకుంటూ ఉంటాము. ఈ స్కూల్లో ఏంటంటే ఒక్కరోజు కూడా సివిల్ డ్రెస్ లేదు, అందుకని చెప్పేసి ఇంక అన్నీ అలాగే స్టాక్ ఉండిపోతున్నాయి. ఈ మధ్య అందుకే ఎక్కువ కూడా తీసుకోవట్లేదు అనమాట. అంతకుముందు తీసుకున్నవి చాలా ఉండిపోయినాయి. అలాగే లంగా జాకెట్లు కూడా ఒక 5-6 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఏంటంటే స్కూల్లో ఏదన్నా ఫెస్టివల్స్ అట్లా జరిగేటప్పుడు సివిల్ డ్రెస్ అని చెప్తారు కదా, అట్లాంటప్పుడు అయితే వేసి పంపిస్తాను. అవి ఇంట్లో ఉన్నప్పుడు వేస్తే వాళ్ళకి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే కొంచెం అవి హెవీగా ఉంటాయి కదా. ఈ ఫ్రాక్స్ ఇవి ఏంటంటే ఊరికనే పొట్టైపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే తనకి చాలా లెంత్ ఉన్నవి కూడా ఇప్పుడైతే మోకాళ్ళ వరకు అయితే వస్తున్నాయి. కొన్ని ఏమో కొత్తగా ఉన్నాయిలేని తీసి పక్కన పెట్టట్లేదు అనమాట. కొంచెము పైకి పోయినాయి అట్లాంటివి తీసి పక్కన పెట్టాను. మాకు బయట మెట్ల అది ఊడ్చి కడగటానికి వస్తుంది కదా ఒక ఆమె, వాళ్ళ అమ్మాయి ఉందన్నమాట. మా పాప కన్నా 1 ఇయర్ చిన్నది, తనకైతే ఇచ్చానమాట కొన్ని డ్రెస్సెస్. అందుకని ఈసారి కూడా తీసి పెడుతున్నాను. ఇంకా షార్ట్ అయినవి అవన్నీ ఇంకా వాళ్ళకి ఇస్తే వాళ్ళన్న వేసుకుంటారు కదా అని వాళ్ళ అమ్మాయి అప్పుడప్పుడు వేసుకొని వస్తానమాట. మా పాప అవి చూసి అంటది, అమ్మ ఇది నా డ్రెస్సే కదా అని అడుగుతుంది. పిల్లలకి ఎంత మెమరబుల్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ బట్టలన్నీ అయితే ఫోల్డ్ చేసి అన్నీ సర్దేస్తున్నాను. రోజు వేసే నిక్కర్స్ ఒకవైపు, యూనిఫామ్స్ అన్నీ ఒకవైపు, అలాగే నైట్ వేసే టీషర్ట్స్, అలాగే ఫ్రాక్స్ ఇవన్నీ కూడా వేరువేరుగా అయితే సర్దేశాను. బ్యాగ్స్ కూడా అయితే సర్దుతున్నాను అనమాట. ఇంకా మేము డీమార్ట్కి వెళ్ళి పిల్లలకి కొత్తవి నిక్కర్స్ అయితే తీసుకొచ్చాము కదా, అవైతే 2-3 అయితే వేసాను, మిగతా వేయలేదు ఇవన్నమాట. ఇవి ఒక్కొక్కటి 79, 99 అట్లా ఒక్కొక్క కాస్ట్ పడ్డాయి. అంత ముందువన్నీ కొంచెం షార్ట్ అయిపోయినాయి కదా, అందుకని ఈసారి కొంచెం లెంతే తీసుకున్నాము. ఎందుకంటే ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారులే లెంత్వే తీసుకున్నాము. ఇంకా బ్యాగ్లో బట్టలన్నీ ఒక్కొక్కటిగా అయితే తీసాను, 2 బ్యాగులు కూడా. మావైతే అందరివి తీసుకొచ్చాను, కానీ మా హస్బెండ్వి అయితే తీసుకురాలేదు, ఇంకా పట్టలేదనమాట. సరేలే అక్కడ ఉంటేలే అని ఇంక అక్కడే ఉంచేసి వచ్చాను. ఈ శారీ మొన్న నాకు ఉగాదికి మా చిన్న ఆడపడుచు పెట్టిందనమాట. ఇంకా శ్రీరామనవమి రోజు కట్టుకుందాంలే అనుకుంటున్నాను, చూడాలి ఎట్లా ఉంటుంది. ఇక్కడ వస్తే శారీస్ కట్టుకోవడానికి నాకు అంత టైం కూడా ఉండదు. ఇట్లాంటి శారీస్ నేను ఎక్కువ ఇష్టపడతాను, అంటే సింపుల్గా ఉంటాయి, అంటే కొంచెం అంచు అట్లా ఉండి సింపుల్గా ఉండేవి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. కొంచెం హెవీగా ఉంటాయి అంటే మనం అంత ఈజీగా కట్టుకోలేము కదా, అందుకని మ్యాక్సిమం అన్నీ సింపుల్గా ఉండే శారీసే కట్టుకోవడానికి ట్రై చేస్తాను.
ఇంకా పిల్లలవన్నీ ఒక దాంట్లో, నావి ఒక దాంట్లో అట్లయితే పెట్టాననమాట. ఇంకా అవన్నీ ఒక్కొక్కటి తీసేసి మళ్ళీ వీటిని కూడా షెల్ఫ్లోకి సర్దేసేయాలి. ఇంకా ముందు రోజు సర్దుతా ఉన్నా, ఇంకా సర్దలేదు. ఈ ఫ్రాక్ కూడా పండగకి మా ఆడపడుచు తీసుకొచ్చింది పిల్లలు ఇద్దరికి. ఇంకా పండగకి వచ్చారు కదా అని, శ్రీరామనవమికి వేయండి, ఉగాదికి మీరు ఎటో తీసుకొచ్చారు కదా అంటే సరేలని ఇంక అంతే ఉంచాను కవర్స్లోనే. బాబుకేమో ప్యాంట్ షర్టు, బాబుకేమో ఫ్రాక్, నాకేమో శారీ తీసుకొచ్చిందనమాట. ఇంక వీటన్నిటి కూడా వేడిగా పెట్టాను కొత్త వాటిని. ఇంకా మామూలుగా రెగ్యులర్గా వేసుకునేవి మళ్ళీ వాటి ప్లేస్లో అయితే సర్దాను. ఆల్రెడీ షెల్ఫ్ అయితే సర్దేశాను కదా, ఇంకా వాటి దగ్గర వీటిని కూడా రీప్లేస్ అయితే చేసి పెట్టాను. ఇప్పుడంటే పిల్లలకి హాఫ్ డేస్ కదా, ఇంకా ఆఫ్టర్నూన్కే వస్తారు. వాళ్ళు వచ్చేలోపు పని అంతా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చారంటే వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం కానీ కుదరదు. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి వంట చేయాలి, ఈ పనులన్నీ ఉంటాయి. అందుకని చెప్పేసి నైట్ అయితే వాళ్ళు పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే నిద్రపోతానే చెప్తున్నాను. నాకే అనిపిస్తుంది నేనేం చెప్పానో కూడా నాకు గుర్తులేదని అయితే అనుకుంటాను వీడియో తీసేటప్పుడు. ఒకవైపు ఏమో దోమలు కుడుతూ ఉంటాయి, ఒకవైపు ఏమో నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళేమో ఎర్లీగా పడుకోరు, వాళ్ళు పడుకునేసరికి 10-10:30 అవుతుంది. తర్వాత నాకేమో నిద్ర వస్తుంది. అప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకెందుకులే స్టాప్ చేసేద్దాం అనిపిస్తుంది. కానీ అనుకున్నాను కదా ఇంకొక 1 ఇయర్ అయితే చూద్దామని చెప్పేసి దానికోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మార్చ్ వరకు అయితే చూసి ఇంక తర్వాత ఇంక వీడియోస్ అయితే కంప్లీట్గా ఇంకా చేయను అనమాట. గ్రోత్ ఉంటే కనుక చేస్తాను, లేదు ఇలానే ఉంటే కనుక ఇంకా అక్కడికైతే స్టాప్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఈ రూమ్లో అయితే సర్దేశాను. తర్వాత చిన్న బెడ్రూమ్లో నైటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంక ఇవి కూడా అన్నీ సర్దుదాంలే అని అయితే సర్దుతున్నాను. ఊరు నుంచి వచ్చామంటే 2 రోజులు ఏదో ఒక పని అయితే ఉంటుందన్నమాట. నాలాగే మీకు కూడా అందరికి ఇలానే అలవాటు ఉందా, రాగానే అన్నీ సర్దుకోవటం అట్లాగా? నాకైతే ఎప్పుడు 2 డేస్ ఇట్లా పడుతుందనమాట. ఒక రోజంతా బట్టలు సర్దుకోవటము, బాత్రూమ్స్ కడుక్కోవటము, లేకపోతే ఇల్లు క్లీన్ చేసుకోవటం అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా నా నైటీస్ అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. అలాగే పిల్లలకి పెట్టే నాప్కిన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా ఈ చిన్న బెడ్రూమ్లో అయితే పెడతాను. ఇంకా ఆ బెడ్ మీద బెడ్షీట్స్ అవన్నీ కూడా వాషింగ్లో వేసాను కదా, ఇంకా అవి ఆరిన తర్వాత బెడ్ మీద ఇవన్నీ కవర్స్ కూడా వేయాలి. ఇంకా కర్రీ వచ్చి ఈరోజు పప్పు అయితే చేశాను అనమాట. ఇంకెందుకంటే ఈజీగా అయిపోతుంది కదా, ప్రతిసారి వెళ్ళి చూసే పని ఉండదు కదా అని. ఎందుకంటే ఇట్లా ఏదైనా పని ఉన్నప్పుడు ఎక్కువ అట్లా చేస్తా, లేకపోతే చట్నీ ఏదైనా చేస్తా, తొందరగా అయిపోతుందని. ఎందుకంటే ప్రతిసారి స్టవ్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం చేయటం అంటే ఇబ్బంది కదా. ఇంకా అలాగే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రాగా సంచులు కవర్లు ఉన్నాయి, అవి కూడా అయితే సర్ది పెట్టుకుంటున్నాను. ఓట్స్ తిన్నాము కదా, అందుకేమో బాగా ఆకలి వేస్తుంది. అప్పుడే పని చేసినప్పుడు మనకు ఆకలి అనేది ఎక్కువ వేస్తుంది కదా. ఒక్కొక్కసారి ఏంటంటే ఆకలి వేసినా వేయకపోయినా కానీ ఆ టైంకి తింటాము. ఒక్కొక్కసారి ఏంటంటే బాగా ఆకలి వేస్తుంది. చాలామంది అంటారు కదా బాగా ఆకలి వేసినప్పుడు తినాలి అట్లా అని చెప్పేసి, ఒక్కొక్కసారి అదే గుర్తొస్తుంది అనమాట. మనకి బాగా ఆకలి వేసినప్పుడు అది ఎలా ఉన్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అంటూ ఉంటారు కదా, ఆకలి రుచి అరగదు, నిద్ర సుఖం ఎరగదు అని. ఆ సామెత అయితే కొన్నిసార్లు బాగా వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ అయితే పెట్టుకొని తింటున్నాను. పిల్లలైతే రాకముందే తినేస్తున్నాను. వాళ్ళైతే 1:15కి అలా వస్తారు. నాకు ఇంకా ఆకలి వేస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత అయితే అన్నం తింటున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టొచ్చులే, ఇంకా లేట్ అయిపోతుందని. ఇంకా తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే లంచ్ పెట్టేశాను. తర్వాత ఇంక వాళ్ళేమో ఆడుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే ఇంక వచ్చిన కాడ నుంచి ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు. ఇంకేవేవో తీసుకొని ఆడుతున్నారు. ఇంకా టీవీ అయితే పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పడుకోరు. ఇంక నాకైతే పనులు చేయటం వల్ల ఏమో కానీ బాగా నిద్ర అయితే వస్తుందన్నమాట. మా హస్బెండ్కి ఏమో వర్క్ ఉంది, తనకి చెప్పానమాట కొంచెం ఒక 1 అవర్ అయితే పిల్లల్ని చూసుకుంటూ ఉండంటే, దగ్గరే కూర్చోవాల్సిన అవసరం లేదు, చూస్తే సరిపోతుంది అనమాట. ఏం చేస్తారు ఏంటి అనేది. ఇంక నేనైతే పడుకున్నాను. తర్వాత పడుకొని లేచిన తర్వాత ఇంకా టీ అది తాగిన తర్వాత గిన్నెలు అయితే కడుగుతున్నాను. మార్నింగ్ నుంచి అయితే కడగలేదు కదా, ఆ సర్దుకోవటం అట్లా చేసుకుంటూ ఉన్నాను కదా. మార్నింగ్ టిఫిన్ చేసినవి, అలాగే వంట చేసినవి, ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి, ఇంకా పిల్లలు పాలు తాగినవి, మేము టీ తాగినవి అన్నీ అయితే ఉన్నాయి కదా. ఇంకా ఆ గిన్నెలన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను. పిల్లలు పాలు కూడా తాగారు. మా పిల్లలేమో పానీపూరి అడుగుతున్నారనమాట. వాళ్ళేంటి అసలు హైదరాబాద్ రాగానే అడుగుతారు. గుంటూరులో ఉన్నన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. హైదరాబాద్ వచ్చి రాగానే పానీపూరి పానీపూరి అని అడిగారనమాట. చూస్తేనేమో కొంచెమే ఉన్నాయి. సరేలే అంతవరకైనా వేయించుదాంలే, ఇంకా
వాళ్ళ కోసం కొంచెం అయితే వాళ్ళు ఏంటంటే కర్రీ అట్లా ఏమి వేసుకోరు, జస్ట్ వాటర్ వేసుకొని తింటారు. ఆ పానీపూరి వాటర్ చేస్తాం కదా, అది చేస్తే సరిపోతుంది అనమాట. అందుకే నాకు ఎక్కువ పని అనిపించదు. ఇంకా కర్రీ ఇవన్నీ అయితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ చేయాలనిపిస్తుంది. అందుకే వారానికి ఒక్కొక్కసారి 2 సార్లు కూడా చేస్తానన్నమాట. వాళ్ళు ఇంకా బయట ఏంటంటే కారం అది ఎక్కువ వేస్తారు కదా, ఎప్పుడన్నా బయట తింటారేమో అని తినిపిస్తే 1-2 తిని ఇంకా మా అమ్మ వద్దు మాకని గంతులేస్తూ ఉంటారు. అప్పుడు అది నేనే తినాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువైతే బయట అయితే ప్రిఫర్ చేయము. అంతకుముందు అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేనైతే పానీపూరి అయితే ఇష్టంగా తినేదాన్ని. ఈ మధ్య అయితే తినట్లా. బయటికి వెళ్ళినా కానీ మా హస్బెండ్ ఎప్పుడన్నా తింటావని అడిగినా కానీ ఎందుకో బయట తినాలంటే ఇప్పుడు అన్నీ ఫుడ్ కల్తీ అవుతుందని చెప్తున్నారు కదా, పానీపూరి వాటర్లో కూడా ఏదో కలుపుతున్నారు అట్లని. అందుకనే ఏమో కానీ తినాలంటేనే భయం వేస్తుంది. అలా అని తినకుండా ఉండలేము. ఏదో ఎప్పుడో ఒకసారి అయితే తింటున్నాను అనమాట, చాలా రేర్గా, మంత్లీ వన్స్ అట్లాగా. కానీ ఎందుకు అంతకుముందు మేము ఉన్నప్పుడు తిన్న టేస్ట్ అయితే ఇప్పుడు రావట్లేదు. మేము అంతకుముందు ఉన్నప్పుడైతే కూకట్పల్లిలో ఉన్నాము. అక్కడైతే ఒక చాట్ బండి దగ్గర అయితే చాట్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఎక్కడ తిన్నా కానీ నాకు మళ్ళీ అలాంటి టేస్ట్లు అయితే దొరకట్లేదు. మళ్ళీ అంతకుముందు అయితే ఆర్ఎస్ బ్రదర్స్ హౌసింగ్ బోర్డు ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర కూడా చాలా పెడతారు వరుసగా. కానీ వాళ్ళ ఒకళ్ళ దగ్గర అయితే ఎప్పుడు తింటూ ఉంటాము. వాళ్ళ దగ్గరే తింటాను ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే. కానీ ఇప్పుడు అక్కడ కూడా టేస్ట్ అయితే ఎందుకు అంత బాగా నచ్చట్లేదు అనమాట. గిన్నెలు అవన్నీ కడిగిన తర్వాత ఇల్లు ఊడ్చాను. తర్వాత అయితే ఇల్లు కూడా ఇంకా మరకలు అట్లా పడ్డేలా అని చెప్పేసి ఇంక ఇల్లు కూడా తుడిచాను అనమాట. చూడండి అక్కడక్కడ డ్రాప్స్ అట్లాగా. పిల్లలు ఏంటంటే ఏవో ఒకటి తింటూ ఉంటారు కదా, అవి అయితే అట్లా వేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ పడుకున్నారనమాట. ఇంకా అప్పటి వరకు ఆడుకున్నారు. ఇంకా అప్పుడు నిద్ర వచ్చిందేమో, నిద్రపుచ్చమంటే నిద్రపుచ్చాను. ఇంకా వాళ్ళు పడుకున్నారులే అని చెప్పి నేనైతే ఇంక ఇల్లు అయితే తుడిచేసి పానీపూరి అయితే చేశానమాట. మళ్ళీ ఇంకా ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ నైట్ నిద్రపోరలే అని చెప్పేసి 7కి అయితే లేపాను అనమాట. ఇంకా లేచిన తర్వాత పానీపూరి చేశాను. వాళ్ళైతే ముందు కిచెన్లోకి అయితే వచ్చి చూసుకుంటారు. ఎందుకంటే వాటర్ అనేది కొత్తిమీర పుదీనా వేస్తాం కదా, స్మెల్ అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. మా పాప అయితే లేవగానే కిచెన్లోకి వచ్చి అయ్యి మమ్మీ పానీపూరి చేసిందని ఎగురుకుంటా వెళ్ళి వాళ్ళ తమ్ముళ్ళు అయితే లేపి తీసుకొచ్చిందనమాట. ఇంకా వాళ్ళిద్దరికైతే అవి పెట్టాను. వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయి తిన్నారు. పిల్లలు ఇంట్లో ఉంటే కనుక నాకైతే పని చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఊడవాల్సి వస్తుంది. ఒకటి వేస్తూ ఉంటారు, అలాగే కదిలిస్తూ ఉంటారు, పేపర్స్ అవి చించి పడేస్తూ ఉంటారు. నేను ఎంత సర్దినా కానీ ఎంత తుడిచినా కానీ పొద్దున తుడవాల్సి వస్తుంది, సాయంత్రం తుడవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ తిన్నవి ఏవో ఒకటి వేసి తొక్కుతూ ఉంటారు కదా, కాలమ్మటి ఆయిల్గా అనిపిస్తుంది. అట్లా ఉంటేనేమో చిరాకుగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఓడవటం తోడవటం, మళ్ళీ ఏవో ఒకటి తిన్నవి వేస్తారు. అలాగే ఆడుకున్నప్పుడు బొమ్మలు అవన్నీ ఇరిగిపోయినాయి అట్లాగా. అందుకని నాకు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడైతే ఎక్కువ పని ఉంటుంది. అందుకే నాకు అనిపిస్తుంది హాలిడేస్ రాకుండా ఉంటే బాగుండు, ఎందుకు ఇస్తారు బాబు హాలిడేస్ మా ప్రాణానికి అయితే అనిపిస్తుంది. కానీ వాళ్ళ వర్షంలో ఆలోచిస్తే ఏంటంటే హాలిడేస్ ఎప్పుడు వస్తాయో ఎంజాయ్ చేద్దామని అయితే అనుకుంటారనమాట. ఇంకా టీవీ చూస్తూ పానీపూరి అయితే తింటున్నారు. కొంచెమేనా అని అంటున్నారు. ఒక 6 ఏమో వచ్చినట్టున్నాయి. వాళ్ళు ఏంటంటే ఓన్లీ వాటర్తోనే తింటారు కాబట్టి వాళ్ళకి అంత తొందరగా కడుపు నిండదు. ఇంకా నైట్ వచ్చేసి పూరి అయితే చేస్తున్నాను అనమాట. ఇటు పప్పు ఉంది కదా, ఇంకా గోధుమ పిండి ఉంది, చపాతీ చేద్దామంటే చాలినట్టు అనిపించింది. సరేలే పూరి అయితే పిల్లలు కూడా తింటారు కదా అని ఇంకా పూరి చేశాను. మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా, అదే ఇందులోకి సరిపోయింది. మా పిల్లలకి ఇద్దరికి ఏదైనా ఇష్టమైన టిఫిన్ ఉందంటే అది పూరి అనమాట. వాళ్ళ కోసమని నేను ఇంకా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఇష్టమైనవి అంటే చేయక తప్పదు కదా. మా హస్బెండ్ ఏమో ఆయిల్ ఫుడ్ తినరు, అందుకని నేను అంతకుముందు ఎక్కువ చేసేదాన్ని కాదు. ఇంక ఈ మధ్య వాళ్ళ కోసం అయితే చేయాల్సి వస్తుంది. తర్వాత కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఈ రోజుతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది.